సిడ్నీ సీ లైఫ్ పార్ట్ 2 మా యాడికి పోయినావు తల్లా ఎప్పుడు సిడ్నీ సీ లైఫ్ పార్ట్ 1 అప్లోడ్ చేసినావు ఎప్పుడు పార్ట్ 2 అప్లోడ్ చేస్తున్నావు అనుకుంటున్నారా? సారీ ఫర్ దట్. నేను చాలా బిజీగా ఉండడం వల్ల ఈ ఎడిటింగ్ అవి అస్సలకి అవ్వలేదు. మెయిన్లీ వాయిస్ ఓవర్కి నాకు చాలా టైం టేకన్ తీసుకుంటుంది, అది నాకు అవ్వట్లేదు. బట్ ఫైనల్లీ ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయిపోయి మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నేను ఇవన్నీ ఎడిట్ చేసి తొందరగా పోస్ట్ చేస్తూ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. ఇక్కడ మీరు అన్నీ చూస్తున్నవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్, వాటి మౌతులు, వాటి టీతులు, వాటి గురించి సంబంధించిన బుక్స్, అన్ని వివరాలు ఇక్కడ పొందుపరిచి ఉన్నాయన్నమాట. సో అందరూ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సీ లైఫ్లో ఏవైతే ఫిషెస్ ఉన్నాయో లేకపోతే ఏవైతే ఫిష్కి లైఫ్కి సంబంధించినట్టు ఉన్నాయో అవన్నీ చాలా రేర్ అనమాట. ఇవి ఈల్స్. ఎప్పుడైనా ఈల్స్ గురించి విన్నారా? ఈల్స్ చాలా పవర్ఫుల్, అది బైట్ చేస్తే మనిషి కిల్ అవుతారు, దాని నుండి పవర్ పాస్ అవుతుంది అని అంటారు కదా, మీరు ఎప్పుడైనా విన్నారా? నేనైతే విన్నాను. డిఫరెంట్ ఫిషెస్ చూడండి ఇక్కడ రకరకాలు. ఇది వచ్చేసి వైట్ ఈల్స్, చాలా రేర్ రకం అంట. ఇది కంపేరింగ్ టు బ్లాక్ ఈల్స్తో ఇది చాలా డేంజర్ అంట. ఇదైతే కొంచెం చిన్నగానే ఉంది, చాలా పెద్దగా కూడా ఉంటాయంట. నేను విన్న ప్రకారం ఇక్కడ నుంచి ఆక్టోపస్ ఫస్ట్ టైం నేను ఇలా ఆక్టోపస్ని చూసి ఒళ్ళు జల్దరిచిపోయింది. నాకైతే మాత్రం ఎప్పుడు చూడలేదు బాబా, నాకైతే చాలా ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. ఇవి చాలా క్యూట్గా ఉన్న బ్లూ టైప్ ఫిషెస్. ఇక్కడ మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నవి ల్యాబ్ స్టార్స్, అంటే రొయ్యల్లో చిన్న రకాలని రొయ్యలు అంటారంట, పెద్ద రకాలని ల్యాబ్ స్టార్స్ అంటారంట కదా, నాకైతే తెలీదు, నిల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. బట్ ఇవి ఎలా ఉన్నాయంటే ఒక్కసారి వీటిని కట్ చేసి కుక్ చేస్తే ఒక ఊరికి సరిపడా భోజనాలు పెట్టచ్చు, అంత పెద్దగా ఉన్నాయి. ఎన్ని ఇయర్స్లో ఇవి ఇలా బిల్డ్ అయ్యాయో ఏమో తెలియదు, కానీ ఫస్ట్ టైం నేను ల్యాబ్ స్టార్స్ని ఇంత పెద్దగా చూడడం. వామ్మో ఎంతున్నాయంటే పిల్లలు బయట నుంచి చూసే భయపడిపోతున్నారు, ఇవి ఇంతున్నాయి ఏంటి అనేసి. చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయము. అక్కడ నుంచి వాక్ చేస్తూ వస్తే ఇది వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అక్వేరియం. ఇక్కడ స్టింగ్రేస్, మ్యాంట్రేస్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, ఇది స్టింగ్రే, ఇలా మూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. షార్క్స్, డాల్ఫిన్స్, అన్నీ డిఫరెంట్ ఫిషెస్ లైవ్లో చాలా బాగా అనిపించుండే. ఇది వచ్చేసి మాంట్రే, చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా కూడా ఉంది. వన్స్ ఇది ఒకసారి ఆ మిర్రర్ మీద నుంచి పైకి వెళ్తే ఆ మిర్రర్ సైడ్ అంతా షేడ్ కనిపిస్తుంది, అంటే దాని నీడ రిఫ్లెక్షన్ మాకు తెలుస్తుంది అనమాట, అంత పెద్దగా ఉంది. ఇవి కొన్ని వాటిని ఫిషెస్ని తినేస్తూ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చూసారా, వాటిని తీసేస్తూ ఉన్నారనమాట. ఏవైనా తిని కిల్ అయిపోయిన ఫిషెస్ ఉంటే ఇక్కడ నుంచే ఆ కింద కనిపించిన అక్వేరియంని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అక్వేరియం. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఎప్పటి నుంచో. ఇది వచ్చేసి షార్క్. మా పిల్లలు ఇవి చూడంగానే బేబీ షార్క్ డుడ్డు అని సాంగ్ పాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం లైవ్లో ఇలా చూడడం. చూడండి, నేను ఇందాక షాడో పడుతుంది బాగా బిగ్గెస్ట్ అని చెప్పాను కదా, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, అంత పెద్దగా ఉన్నాయి. వాళ్ళు హౌ దే మెయింటైన్ అనేసి చాలా ఆశ్చర్యం వేసింది. మా ఓడు నడిచి అలసిపోయాడంట, సంకనెక్కాడు. ఇది ఒక పెద్ద టార్చర్ నాకు. స్ట్రోలర్ కూడా లేదు నా దగ్గర. మా పిల్లోడు ఏం చిన్న బాబు కాదు స్ట్రోలర్లో పెట్టి వేసుకెళ్ళడానికి అనుకుంటాను, బట్ ఇక్కడ 5-7 ఇయర్స్ వరకు కూడా స్ట్రోలర్ యూస్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి పెంగ్విన్స్, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి రియల్వే, ఫస్ట్ వీడియోలో అయితే ఫేక్ వన్ అనమాట. ఇవి వచ్చేసి రియల్. వాటి ఐస్తో అలా మెయింటైన్ చేశారు. యాక్చువల్గా పెంగ్విన్స్ ఐస్లోనే కదా ఉంటాయి. ఇది వచ్చేసి వన్ ఫోటో స్పాట్ ప్లేస్. ఫిషెస్ మధ్యలో మనం అలా వెళ్ళి నించొని ఫొటోస్ దిగచ్చు, చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటే మేము వీడియోస్ తీసుకొని వాళ్ళని ఇలా చూడండి అని చెప్తున్నాము. వాళ్ళు సంహౌ ఖచ్చితంగా ఫియర్ అయితే ఫీల్ అవుతారు కదా,
ఏంటో ఏమో అని. ఫైనల్లీ నాటన్న వచ్చేసింది. నేను దూరాను కానీ అందులో నేను పట్టలేదు. అది ఓన్లీ పిల్లలకే బాగా డిజైన్ చేసినట్టున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఇవి కలర్ఫుల్గా వాళ్ళ గ్లాసెస్లో పెట్టి మేడ్ చేశారా, బేసిక్గానే అవి ఇంత కలర్ఫుల్గా ఉంటాయా నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అక్కడ మేము ఇలాంటివి అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇవి స్మాల్ ఫిషెస్ డిఫరెంట్ వాటి పేర్లు అవి కూడా మెయింటైన్ చేశారు. ఇవి వచ్చేసి ఇక్కడైనా ఫుడ్ వేస్తూ ఉన్నారు. ఇలా పోలీసులు ప్యాట్రోలింగ్ ఉన్నట్టు రెగ్యులర్ ప్యాట్రోల్ చేస్తున్నారనమాట వాళ్ళు. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో నచ్చితే లైక్